పేదలకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు సిపిఐ పోరాటం సాగిస్తుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, శశికుమార్ మాట్లాడుతూ ఇల్లు లేని పేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వాలన్నారు. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ఇచ్చిన సూపర్ 6 పథకాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు సిపిఐ పోరాటం సాగిస్తుందన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ ఏవో శిరీషకి వినతి పత్రం, అర్జీలను అందజేశారు. సుమారు 100 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు సివిఆర్ కుమార్, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నారాయణ, కె రాజా, కరీముల్లా, నరసింహులు, శెట్టి, అబ్దుల్ బాషా, కృష్ణ, ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు టి మస్తానయ్య, సీను, వెంకటరామయ్య, రమణమ్మ, ఆఫ్రీన్, సలీమా, ఉషా, మమత, ఏఐఎస్ఎఫ్ నాయకులు యశ్వంత్, దీపు, ప్రణయ్ కుమార్, శ్రీవంతు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో ఉచిత మహిళలకి ఉచిత పథకాలు అన్నారు. అదేవిధంగా తల్లి దీవెన అన్నారు. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకి నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. అదే రైతులకి అనేక రకాలుగా ఆర్థిక లావాదేవీలు సమకూరుస్తామన్నారు. ఈ విధంగా అనేక రకాల హామీలు అన్నిటి కూడా ఈరోజు అమలు పరుచుకున్న ఈరోజు కాలయాపన చేస్తున్నారు. ఇకనైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి పేదవాళ్ళకి న్యాయం చేయాలని, అదేవిధంగా ముఖ్యంగా 2 సెంట్లు కానీ గ్రామాల్లో 3 సెంట్లు, అదే పట్టణాల్లో 2 సెంట్లు కూడా ఇచ్చే విధంగా కూడా మీరు ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో కలెక్టర్ కార్యాలయం వద్ద కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ముట్టడిచ్చే విధంగా కూడా సిపిఐ కార్యాచరణ పర్యటిస్తోంది. లేని పక్షంలో ప్రభుత్వ భూముల్లో సిపిఐ జెండాలు నాటి పేద ప్రజలు కూడా ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్ల స్థలాలు గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల వద్ద ఈరోజు ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 2 సార్లు మేము ఈ సూపర్ 6 పథకాల మీద, అదేవిధంగా ఇళ్ల స్థలాల మీద ఆందోళన చేయడం జరిగింది. కానీ ఈ రోజుకి సూపర్ 6 ఒకటే అమలు జరగల, అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా ఇంతవరకు ఈల. కాబట్టి ఈసారి ఆందోళన జరుగుతుంది. ఈ ఆందోళన తర్వాత నేరుగా ఏంటంటే అర్హులైన వాళ్ళందరినీ కూడా ఇళ్ల స్థలాల దగ్గరకు తీసుకుపోయి ఆక్రమించి వాటిని వాళ్ళు ఇల్లు ఇప్పించే పని ఈసారి తీసుకుంటుంది. కాబట్టి ఈ గవర్నమెంటు వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం.